రైట్ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్ అత్యధిక రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహోమా, టెక్సాస్, ఆర్కన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఓహియో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాతో సహా 18కి పైగా కీలక రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. అటు ఫ్లోరిడాలోని 30 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలోకే వెళ్లాయి. మొత్తం 538 సీట్లకు గాను అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే 270 సీట్లు సాధించాలి. ఇప్పటికే ట్రంప్ 205కు పైగా మార్కును చేరుకోవడంతో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ సైతం పలు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. కాగా పెద్ద రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూయార్క్ ఫలితాలు ఇంకా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అతిపెద్ద నగరమైన పెన్సిల్వేనియాలోని ఓటింగ్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పెన్సిల్వేనియాలో అనూహ్యంగా అధిక ఓటర్లు ఉన్నట్లు అక్కడి వార్తా సంస్థలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో దీనిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో జరుగుతున్న భారీ మోసం గురించి చర్చలు జరుగుతున్నాయి. చట్టం అమల్లోకి వస్తోంది అని తన ట్రూత్ సామాజిక మాధ్యమంలో రాసుకొచ్చారు. అమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇలినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచ్యుసెట్స్, రోడ్ ఐలాండ్ రాష్ట్రాలను 117కు పైగా సీట్లు లభించాయి. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా హ్యారిస్ ఎదురెదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్బర్గ్, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్ అత్యధిక రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లాహామా, అలాగే టెక్సాస్, ఆర్కన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాతో సహా 18కి పైగా కీలక రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. అటు ఫ్లోరిడాలోని 30 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లాయి. According to the system, they say that they mailed you a ballot in the mail.
మొత్తం 538 సీట్లకు గాను అధ్యక్ష పీఠం దక్కించుకోవాలంటే 270 సీట్లు సాధించాలి. ఇప్పటికే ట్రంప్ 205కు పైగా మార్కును చేరుకోవడంతో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, దాదాపుగా చాలా వరకు రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ఆధారంగా. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమా, మీరు చెప్పినట్లే రెడ్ స్టేట్స్ అధికంగా విన్ అవుతున్నారు. రెడ్ స్టేట్స్ అంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన రెడ్ స్టేట్స్. బ్లూ స్టేట్స్ ఏదైతే డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన బ్లూ స్టేట్స్ యొక్క ప్రాబల్యం కొంచెం తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు 205 మార్కులో ట్రంప్ నిలబడి ఉన్నారు. ఇంకా మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సింది కేవలం 65 మాత్రమే. సో 65 ఎలక్టరల్ ఓట్లు కనుక ఆయన సాధించగలిగితే ఇక ఆయన అమెరికా అధ్యక్షుడు అయిపోయినట్లనే మనం చెప్పొచ్చు. అది కూడా మరికొద్దిసేపట్లో దానిపైన స్పష్ట వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ ఈ యొక్క ఫలితాలు అయితే మొత్తంగా ట్రంప్ కే అనుకూలంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, అదేవిధంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నిన్న మొదలైనటువంటి ఈ యొక్క పోలింగ్ కి సంబంధించి దాదాపు పోలింగ్ అయితే పూర్తయింది. ఇక కౌంటింగ్ అప్పుడే ఒక పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క కౌంటింగ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికలు అమెరికా కాలమానం ప్రకారం నిన్న ఉదయం ప్రారంభమైంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ టైం జోన్స్ ప్రకారంగా కొన్ని చోట్ల టైంలు అయితే మారిపోయినాయి. కొన్ని రాష్ట్రాల్లో 7-8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం, న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలో ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడ డిక్స్విల్లేలో నాచ్ ప్రాంతంలో మాత్రం అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత కేవలం 6 ఓట్లు పోలైతే 3 ఓట్లు డెమోక్రాటిక్ పార్టీకి, 3 ఓట్లు రిపబ్లికన్ పార్టీకి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం 16.14 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి అమెరికాలో మొత్తం 8 కోట్ల మంది, సుమారు 8 కోట్ల మంది ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా ఈ యొక్క పోలింగ్ బూత్లకు వచ్చి మిగతా వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే పట్టం ఎవరికి దక్కుతుంది అన్న దానిపైన కొంత ఉత్కంఠగా అయితే కొనసాగుతూ ఉంది. మొదట్లో అన్ని సర్వే సంస్థలన్నీ కూడా కమలా హారిస్ వైపు మొగ్గు చూపాయి. కేవలం కమలా హారిస్ కి, అదేవిధంగా ట్రంప్ కి 1.5 మాత్రమే ఈ యొక్క తేడా ఉంది అని కూడా అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే ఈ మార్జిన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ రాష్ట్రాల పోలింగ్ కి సంబంధించి అంటే వేరువేరు సమయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కౌంటింగ్ కూడా వేరువేరు సమయాల్లోనే వచ్చే అవకాశం ఉంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, మైన్, న్యూ హ్యాంప్షైర్, న్యూ జెర్సీ, అదేవిధంగా న్యూయార్క్, వర్జీనియా ఇవన్నీ కూడా ముందుగా మొదలవుతున్నాయి కౌంటింగ్. తర్వాత ఒహయా, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, వెర్మాంట్ ఈ 7 గంటలకి అక్కడ నిన్న కొంత ఆలస్యంగా అక్కడ పోలింగ్ ప్రారంభమైంది. అవి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే ఈ యొక్క ట్రంప్ కే మొగ్గు ఉన్నట్లుగా తెలుస్తుంది. హోరాహోరీగా సాగుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపైన మరికొద్ది సేపట్లో స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తోంది.